కానీ ఒక కమర్షియల్ గాను లేదంటే ఏదో సినిమా తీసినట్టుగా ఎలా ఉంది ఉండకూడదు. విష్ణు సెట్ అయ్యాడు చేశాడు బాగా విష్ణు బాస్ అంటే ఫస్ట్ హాఫ్ లో కంటే సెకండ్ హాఫ్ అంటే కంప్లీట్ గా ఒక భక్తుడు అంటే క్యారెక్టర్ ఫస్ట్ పాయింట్ క్యారెక్టర్ ఎలా లీనం అవ్వాలో కంప్లీట్ గా ఎండింగ్ అయితే అసలు నిజంగా క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్. దాంట్లో మెయిన్ ప్రభాస్ భక్తి మూవీలో రొమాన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు. పాత సినిమాలో కూడా ఉంది. అంటే ఉన్న సినిమాలు రొమాంటిక్ గా మనం చూడకూడదు. ఫస్ట్ పాయింట్ ఒక సినిమాని సినిమా కింద వాళ్ళ భార్యవత్తలు అన్ని దాని దగ్గరికి మనం చూపిస్తుంది. అది ఉన్న సహజం. అది నచ్చుతుందండి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు జనరేషన్ వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ కి మస్ట్ గా చూడాల్సిన సినిమా అది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంటే సినిమా జనరల్ గా స్టార్ట్అప్ లో అలాగే ఉంటుంది స్టార్టింగ్ లో. కానీ ఏంటి అంటే సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ అంటే సెకండ్ హాఫే కదా. ఫస్ట్ హాఫ్ అంటే అన్నమయ్య సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే ఒక రేట్ వచ్చి సెకండ్ హాఫ్ అంతా డివోషనల్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నది. ఏమండి ఒక మాట చెప్తాను, సినిమా బాగోవడం కాదు, ఒక సినిమాని సినిమాలాగా చూడడం ఒకటి. దీంట్లో ఉన్నతమైన విలువలు ఉన్నాయి. సినిమా కాన్సెప్ట్ ఒక అందరికీ తెలిసిన కాన్సెప్ట్. భక్త కన్నప్ప అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జనరేషన్ ఎవరైనా తెలుసా భక్త కన్నప్ప గురించి? బట్ వచ్చే ఒక మెసేజ్ లాంటి సినిమాని మన సినిమాలాగా చూడాలి. అది ప్రభాస్ ఎలా అనిపించాడు? ప్రభాస్ ఎలివేషన్స్ పడ్డాయా? ప్రభాస్ రుద్ర తగ్గట్టుగానే ఉంది. ఆ ప్రభాస్ వచ్చిన తర్వాత నిజంగా శివయ్య వచ్చాడన్న ఫీలింగ్ ఒకటి ఉంది అనమాట. అది రొమాన్స్ ఏం లేదు. ఒక 2-3 పాటలు ఉంటే కామన్ గా ఉంది. ఇప్పుడు ప్రతి సినిమాలో అన్నిట్లోనూ ఉంటుంది. అది అంత ఇదేం లేదు కానీ బాగుంది. సో సినిమా మొత్తంలో లాస్ట్ 40 మినిట్స్ బాగుంటుంది. లాస్ట్ 40 మినిట్స్ బాగుంటుంది. ఒక్కరికి ఈ పేరు పెట్టేటట్లేదు. అందరు యాక్టింగ్ బాగుంది. సినిమా మాత్రం సూపర్ హిట్. ఒకటే మాట, సినిమా సూపర్ హిట్. ఒకరు యాక్టింగ్ బాగుంది, ఒకరు యాక్టింగ్ బాగాలేదని కాదు. ప్రభాస్ గారిది, మోహన్ బాబు గారిది, మోహన్ లాల్ గారిది, శరత్ కుమార్ గారిది, మన విష్ణు అన్నది, ప్రతి ఒక్కరు యాక్టింగ్ సూపర్ ఉంది. ఆ సినిమా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్న ఈ రెండు అదిరిపోయినాయి అన్న. రెండు బాగుంది. ఒక్కసారి వెళ్ళి చూడాలి, అప్పుడైతే అర్థమవుతుంది. నేనంటే అయితే చెప్పలేను కదా, వెళ్ళాను ఒకసారి వెళ్తే ఆ శివుడు ఏందో అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నేను చెప్పలేను. ఈ భక్తి అనేది మన లోపలికి రావాలి కానీ ఒకరు చెప్తే రాదు. అది నేను చూడలేదు, ఎందుకంటే అప్పుడు చాలా చిన్నగా ఉన్నా కానీ నేను ఆ సినిమా చూడలేదు, నాకు తెలియదు. నేను అప్పుడు చిన్నగా ఉన్నా తెలియదు. ఇది మాత్రం ఇక మీరే వెళ్ళి చూడండి అంతే. మినిమం డిగ్రీ అవసరం లేదు, ఎల్కేజీ చేస్తే అయిపోతుంది. చాలా బాగుంది. అసలు ఎల్కేజీ చేయాలి. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమాలో కట్టపలేడనా, కట్టపలేడు, నిమ్డా, గోజ్రాజ్ తెల్మి, మన ఓడు బల్లాడ దేవుడు లేడు, కాలకాయ లేడు, అనుష్క లేదు. అనుష్క కట్టెలేడుతుంది కదా, కట్టెలెక్కడేసింది అర్థం కావట్లేదు. కట్టెలేసేది అన్ని ఉంటాయి అనుకున్నా. ప్రభాసాన్ని వచ్చింది కాబట్టి ఒక డిసప్పాయింట్ ఉందన్న. ప్రభాసాన్ని యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. కానీ కొంచెం విఎఫ్ఎక్స్ తక్కువ ఉన్నాయి. కానీ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్ కానీ కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండు. కొంచెం లొకేషన్స్ బాగున్నాయి. 3D ఎఫెక్ట్స్ బాగాలేవు. స్పెట్స్ పెట్టుకున్నా కానీ స్పెట్స్ పెట్టుకుంటే అదే డిమ్ గా పేం కనిపించలేదు. ఎఫెక్ట్స్ ఏం లేవు. 3D ఎఫెక్ట్స్ ఇట్లా ముందుకు వస్తుంది కదా, అవి కనిపించాలన్నా. స్పెట్స్ పెట్టుకుంటే అవి కనిపిస్తలేవు. 290 రూపాయలు టికెట్ అన్న, 50 రూపాయలు స్పెట్స్ కి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకురు. స్పెట్స్ కి ఆ స్పెట్స్ కు 3D ఎఫెక్ట్స్ ఉంటే ప్రసాద్ ఎంఎక్స్ అన్న. 3D ఎఫెక్ట్స్ 3D చూస్తే పెద్ద కనిపిస్తారు. వాళ్ళ గెటప్ సీన్ ఏం మాట్లాడుతున్నావు పరిశాన కాకూడదు సత్తి. మళ్ళా చూడు సినిమా సూపర్ హిట్. మళ్ళీ అప్పుడప్పుడు మంచిగా చేస్తాం. మళ్ళా పోతున్నాం మళ్ళీ కొద్దిసేపట్ల అందరికి ఇంటర్వ్యూ ఇవ్వాలి. మళ్ళా చూడు సినిమా సూపర్ మంచిగా ఉంది. దూఫా అవుతుంది. ఎవరు నిలుస్తలే ఇస్తలేరు. మంచిగా పోతున్నా. పోయి కూల్ డ్రింక్ తాగుతా. పోయి బాయ్. అనే సినిమా చూసి వచ్చిన మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. కానీ భారీ అంచనాలు కాదు భయ్య, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో నిజంగా మంచు విష్ణుని ఏంటంటే ఏందో ఎట్లా యాక్టింగ్ ఎట్లా చేస్తాడో ఏందో అని అనుకున్నాం. కానీ నటించడం కాదు, జీవించేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా లాస్ట్ 40 నిమిషాలు క్లైమాక్స్ మాత్రం నిజంగా ఎమోషనల్ తోని ఇట్లా గుండెల్ని ఆకట్టుకున్నాడు భయ్య. నిజంగా ఆ రేంజ్ లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో కూడా మామూలుగా ఇంతకు ముందు చేసిన డి సినిమా కావచ్చు, దేనికైనా రెడీ కావచ్చు, ఆ అన్ని సినిమాలు ఏంటంటే పక్కకి వెళ్ళిపోతే ఈ సినిమా పక్కా టాప్ నెంబర్ 1 స్థానంలో వెళ్ళిపోతుంది భయ్య. 100% గ్యారంటీ. ఏంటంటే ఈ మూవీలో
అప్పుడెప్పుడో 25 years బ్యాక్ భక్త కన్నప్ప అనే సినిమా చూసినామన్నా. కాకపోతే ఆ సినిమాని మించిపోయే లెవెల్లో కొంచెం హై విజువల్స్, విఎఫ్ఎక్స్ హైలైట్స్ కొంచెం చాలా బాగానే కన్నప్ప మూవీ నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి రాలేదని. ఎందుకంటే మంచి విషయం సినిమాలో అంటేనే నాకు మనోడికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయను అదే ఉంది సినిమాలో. డైరెక్టర్ని పెట్టిన బాలీవుడ్ని డైరెక్టర్ తెచ్చుకున్నా మనోడికి నచ్చినట్టు సినిమాని ఆ క్లోజ్అప్ షాట్స్ కానీ లేదంటే ఆ జంప్స్ కానీ అంటే మెయిన్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ సరిగ్గా చూసుకోలేదు. మనకు ప్రతిది కూడా ఎడిటింగ్ చిరాకు వస్తాయి, విజువల్ ఎఫెక్ట్స్ చిరాకు వస్తాయి సినిమాలో. వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టినా ఒక యుద్ధ భూమి అనేది ఫైట్ చేసినప్పుడు అందులో మనకు నరికే విధానం కానీ లేదా చూపించే విధానం కానీ చాలా మారాలి. బట్ ఇలాగ వచ్చి కొట్టుకుంటారు, ఫైట్ అయిపోతుంది. దీని అమ్మ ఓరే నీకు అంత బడ్జెట్ లేనప్పుడు ఇంకెంత వెళ్ళిన యుద్ధ భూములు ఇంత ఫైట్లు ఇంత కథని ఇలాంటి కథను తీసుకోవడం ఏదో నార్మల్ లవ్ స్టోరీ ఏదో ఫ్యాంటికల్ ఏదో చేసుకోవాలి కదా. నా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు అంటే ఎగ్జాక్ట్ గా ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా బాగుందన్న. ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు గూజ్ బంప్సే. తర్వాత కన్నప్పగా మారిన ఆ సీన్ ఏదైతే కన్నుగా తీసే సీన్ ఏదైతే ఉందో ఆ శివ శంకర సాంగ్స్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమాకి చాలా అంటే చాలా బాగా కొట్టాడు. 100 కోట్ల ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చచ్చు అంతే. ఫస్ట్ హాఫ్ వదిలేసి మీరు ఫస్ట్ హాఫ్ కంగో చూసినట్టు అనిపిస్తుంది. ఆయన కోసం పెట్టుకున్న ఎలివేషన్, ఆయన కోసం క్లోజ్అప్ షాట్స్, ఇంకా మోహన్ లాల్ గారి ఎపిసోడ్ 2 నిమిషాలు ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వస్తుంది, అది బాగుంది. అక్కడ బీజిఎం కూడా ఉంటుంది. ఇంకా మోహన్ బాబు గారు క్యారెక్టర్ ఆయన వచ్చిన 2-3 సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ బీజిఎం ఉంటుంది, మంచి సీన్ డెప్త్ ఉంటుంది. ఆయన భక్తుడిగా ఏదైనా అక్షయ్ కుమార్ గారు అంటే ఏంటి అన్న ఒక శివుడిగా అంటే ఆయన మనం చెప్పుకోవాల్సింది ఒక శివుడిగా ఆయన పైనుంచి మధ్య మధ్యలో వస్తుంటారు వెళ్తూ ఉంటారు. ఒక కన్నప్పకి ఎలా మారుతారు ఇదే చెప్తారనమాట. సో ఆయన పక్కన పెడతారు కాజల్ గారు, ఆయన జస్ట్ కూర్చుంటే ఆయన కోసం మాట్లాడుకునేది ఏమి లేదు. బట్ ప్రభాస్ గారి లుక్స్ కానీ ఆ రుద్రన్న సాంగ్ ఉంటే అన్న నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందండి సినిమా. ఆ రుద్రన్న సాంగ్ కూడా తీస్తారు. ఆ 20 నిమిషాలు కూడా ప్రభాస్ గారు కామెడీ కావచ్చు, కామెడీ అనలేము కానీ అంటే సిల్లి మాటలు కావచ్చు బాగున్నాయి. ఆయన లుక్స్ కానీ చాలా బాగా చూపించాడు. బట్ లాస్ట్ 20 నిమిషాలు మంచి అన్న విష్ణు యాక్టింగ్ కూడా బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఒకలా ఉంటే ఆ కన్ను తీసేసి 20 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా బాగుంది కూడా. దాన్ని మనం ట్రోల్ చేసుకోకూడదు, రాంగ్ గా చెప్పుకోకూడదు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడ యాక్టింగ్ చూసి మన విష్ణు గారి యాక్టింగ్ చూసి థియేటర్లో నవ్వులు పువ్వులు కౌంటర్లో ఈ అమ్మ నేను థియేటర్కి వచ్చానా లేదంటే ఏమైనా ట్రోలింగ్ ఆఫీస్కి వచ్చానా అనిపించింది నాకు అనమాట. ఎమోషన్ సీన్లో ట్రోల్ చేసేవారు ఇలాగే ఉండేది. అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. కామెడీ లేకపోయినా ఆ థియేటర్లో జనం వల్ల ఖచ్చితంగా కామెడీ వస్తుంది. కలెక్షన్ పరంగా ఆడికి 100 కోట్లు వచ్చినా 200 కోట్లు వచ్చినా 300 కోట్లు వచ్చినా కేవలం ప్రభాస్ గారి కోసమే వస్తాయి. ప్రభాస్ గారు 20 నిమిషాల కోసమే వస్తుంది అన్న. కానీ బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దానికోసం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆడు పెట్టిన బడ్జెట్ అంతా బీజిఎంకి ఇచ్చచ్చు. చాలా అంటే చాలా ఉంది. ఎవ్రీ సీన్లను ఎవ్రీ మూమెంట్ లో అక్కడ యాక్టింగ్ బాగోపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన బీజిఎం సాంగ్స్ గెంటి కూడా పోతాయి. బట్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆవిడ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఓవరాల్ గా అయితే న్యూజిలాండ్ లో ఒకే చోట తినడం పెద్ద మైనస్ సినిమాకి. ఓవరాల్ గా అయితే ఒక యావరేజ్ మూవీ. థ్యాంక్ సినిమా లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అనుకుని వచ్చాం బ్రో. ఎడుకొచ్చేటప్పుడు సినిమా ఫ్యాన్ అయిపోయారు బ్రో. మంచు విష్ణు ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు బ్రో. 200 కోట్లు తీశారు బ్రో. 1000 కోట్లు రావాలి బ్రో. దయచేసి సినిమా సపోర్ట్ చేయండి. ట్రోల్ చేయద్దు ఎవరు బ్రో అంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో. సినిమా చూస్తేనే కదా బ్రో తెలిసేది. అన్న యాక్టింగ్ చేంజ్ చేశాడు బ్రో, చచ్చిపోయారు బ్రో. ఫస్ట్ హాఫ్ లో అన్ని అవి బ్రో. సెకండ్ హాఫ్ లో అన్న నీ దయని చివయ్యా అంటారు బ్రో. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. లాస్ట్ లో కన్ను తీసి పెడతారు బ్రో స్వామికి. అన్న ఇప్పుడే కన్నప్ప స్పెషల్ ప్రీమియర్ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. రియల్ విష్ణు అన్నకి హ్యాట్స్ ఆఫ్. రియల్గా చాలా మంచి మూవీ తీశారు. ఎట్లా అనిపించింది అంటే నేను యాక్చువల్గా డే బిఫోర్ యెస్టర్డే భక్త కన్నప్ప చూసాను. ఆ జనరేషన్కి అది ఒక కల్ట్ మూవీ అయితే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇది ఒక కల్ట్ మూవీ. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకి ఇంకొకటి బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ బీజిఎం అండ్ సినిమాటోగ్రాఫర్ని చాలా బాగా తీసుకొచ్చాడు. విష్ణు అన్న ప్రాణం పెట్టి సినిమా తీశాడు. సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే మీకు అక్కడ విష్ణు కనపడాడు, అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది.
అండ్ డార్లింగ్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్. బీవీఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి సినిమా అనేది వెళ్ళిపోతుంది. ఎలా చూపించాలో అలా, అంటే ఎవరిని ఎక్కువ చేయలేదు, ఎవరిని తక్కువ చేయలేదు, అందరినీ బాగా చూపించారు. అండ్ మీకు మోహన్ లాల్ అతను ఒక విశ్వరూపం. అతన్ని మీరు ఇంద్రకిలారిది మీద బాగా చూస్తారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా బాగా సూట్ అయ్యారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ని అయితే ఎలా చూడాలనుకుంటున్నారో దానికి రెట్టింపుతో చూస్తారు. సినిమా ఓవరాల్ గా చాలా బాగుందండి. భక్తి సినిమా ఇది చాలా బాగుంది. అందరూ చూడవచ్చిన సినిమా బాగుందండి. ప్రభాస్ గారిది, అక్షయ్ కుమార్ గారిది, మంచు మనోజ్ గారు కూడా బాగా చేశాడు. సూపర్ అన్నా. ఓ 40 నిమిషాలు ఇంటర్వెల్ కానీ కనపడతారు. ఇంటర్వెల్ దాకా కనపడలే. ఆయన కనపడ్డా కానీ లోన లొకేషన్ లో కూడా బాగా చూపించారండి. లొకేషన్ లో విష్ణు గారు కూడా చాలా బాగా అనుకున్న. ఇప్పుడు సినిమా అన్నింటిలో విష్ణు గారు ఈ మూవీలో బాగా చేశారు. ఖచ్చితంగా న్యాయం చేశారు. ఆయన మోహన్ బాబు గారు కూడా న్యాయం చేశారండి. అందరు క్యారెక్టర్లు కూడా చాలా బాగుంది. ఆయన దేవుడు కదండి. ఆయన కూడా బాగా చేశారు. ఓవరాల్ గా సినిమా అందరూ చూడొచ్చండి. భక్తి సినిమా చక్కగా ఉంది. ఇక్కడ హాలీవుడ్ లో కూడా రాణిస్తుంది. చూడదగ్గ సినిమా. ఫస్ట్ హాఫ్ అంత బాగాలేదు కానీ ప్రభాస్ వచ్చినాక బాగుంది. ఇక చేస్తున్నారు కానీ నాకైతే బాహుబలి 3 అనిపించింది నాకు. ఆ ప్రభాస్ వచ్చినాక సాంగ్స్ ఒక్క సాంగ్ బాగుంది. మంచు మనోజ్ మస్తుంది. మంచు విష్ణు సారీ, అది హైలైట్ అనిపించింది నాకు. అంతే. ఆ విష్ణు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉంది. కాకపోతే ప్రభాస్ వచ్చినాక హైలైట్. సినిమా అయితే ఒక రేంజ్ లో. సినిమా ప్రభాస్ హైలైట్ భయ్యా. అంతా అంతే. ప్రభాస్ కోసం పోవచ్చు. భక్తి అని ఉండదు కానీ కాకపోతే ప్రభాస్ వచ్చినాకనే సినిమా పైకి లేచింది. అంతే. ప్రభాస్ కోసం పోవచ్చు. అంతే అంతే హైలైట్ అంతే.